హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చక్రమ్స్ కిచెన్. ఈ ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ముందుగా అయితే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈరోజు అయితే నేను నా బ్లాగ్లో ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైతే చేశానో అదంతా మీకు చెప్తాను. సో మార్నింగ్ లేవగానే ఇల్లంతా అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు వేసేసుకొని ఫ్రెషప్ అయితే అయిపోయాను. ఫ్రెషప్ అవ్వగానే వెంటనే నేను చేసిన పని ఏంటంటే రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నాను పులిహోర కోసం. అలాగే కందిపప్పు అది కూడా పెట్టేసుకున్నాను సో వంట కోసం అనమాట, మామిడికాయ పప్పు చేద్దామని. అలాగే శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను భక్షాల కోసం. సో ఇది స్టవ్ మీద పెట్టేసి తర్వాత చింతపండు కూడా నేను నానబెట్టుకున్నానండి పులిహోర కోసం. సో ఆ తర్వాత అయితే నేను దేవుళ్ళని అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టుకునే లోపు నాకైతే రైస్ అయితే అయిపోయింది. సో రైస్ అవ్వగానే నేను పులిహోర కలుపుకుందాము అనేసి అనుకున్నాను. ఈలోగా అయితే పప్పు ఉడికిపోయింది. అలాగే శనగపప్పు కూడా మనం నానబెట్టుకున్నాం కదా, అది కూడా హాఫ్ అన్ అవర్ బాగానే నానింది. సో భక్షాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాను. సో ముందుగా ఉగాది అనగానే మనకి గుర్తొచ్చేది అయితే భక్షాలు కదండి. భక్షాలు, ఉగాది పచ్చడి, అలాగే పులిహోర. ఇదైతే నైవేద్యం కోసం మనం పెట్టాలి కాబట్టి భక్షాలు అనేది మ్యాండేట్. సో భక్షాలు బాగా చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు కావాలని నేను సపరేట్ బ్లాగ్లో అయితే పెడతాను. సో భక్షాలు అయ్యేలోగా మా పాప అయితే ఆడుకుంటుందండి. సో భక్షాలు అయితే అవుతున్నాయి. సో అండ్ తర్వాత దేవుడిని అయితే దూరం చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అలంకరణ కోసం. ఈలోగా మా పాప అయితే వచ్చి కూర్చుంది. సో క్యూట్గా అనిపించి రికార్డ్ చేశాను. అండ్ అలాగే కుండ, ఒక మట్టి కుండ తీసుకొని దానికి బొట్లు పెట్టేసుకొని మనం ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ముందుగా అయితే నేను చింతపండు రసము, దాంట్లో తర్వాత బెల్లం, ఉప్పు, కారం, తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత వేప పువ్వు అయితే వేసాను. సో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈలోగా నేనైతే మీకు దేవుడిని ఎలా అలంకరించానో చూపించేస్తాను. సో ఇదండి నా దేవుడి గది. సో ఇలా అయితే నేను దేవుళ్ళని అలంకరించేసుకున్నాను. అలాగే దీపారాధన చేశాను. ఈలోగా మా వారు కూడా వచ్చేసి హారతిస్తున్నారు. హారతి ఇవ్వగానే ఆరిగింపు చేసేసి మేము ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాము. సో కొత్త పంచాంగ శ్రవణం కూడా దేవుడి ముందు పెట్టాను. అండ్ ఈ ఉగాది అయితే మా ఇంట్లో అయితే ఇలా జరిగింది. మా ఇంట్లో ఉగాది అవ్వగానే నేనైతే కిందికి వెళ్ళాను. లైక్ మా సొసైటీలో అయితే పంచాంగ శ్రవణం అనేది కండక్ట్ చేసామన్నమాట అందరం అనుకొని. సో దానికి అటెండ్ అవుదామని అయితే రెడీ అయిపోయి కిందికి వెళ్ళాము. సో ఆ పంచాంగ శ్రవణం అంతా వినేసి ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేసాము. ఈరోజు మా లంచ్కి అయితే మేము పట్టుకున్నది రైస్, ముద్దపప్పు, అలాగే మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు అయితే మా ఫ్యామిలీలో పిచ్చండి, చాలా ఇష్టము. ఈ సమ్మర్ అయితే వదిలిపెట్టామన్నమాట. సో మామిడికాయ పప్పు అండ్ మామిడికాయ పచ్చి పులుసు. సో మీలో ఎంతమంది మామిడికాయ అంటే చాలా ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే పప్పు ఉన్నాక వడియాలు లేకపోతే ఎలా, సో అప్పడాలు, అలాగే సో నేనైతే ఆ రోజు ఏదైనా పిక్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. సో చూసేయండి. ఇలా మా ఉగాది అయితే సొసైటీ వాళ్ళతో అండ్ అలాగే విత్ ఫ్యామిలీ అయితే జరుపుకున్నాం. మా మదర్ కూడా వచ్చారు. సో హ్యాపీ అన్నమాట. సో ఇలా మా ఉగాది జరిగింది. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందు రెసిపీ వీడియోస్ అయితే వస్తున్నాయి, తప్పకుండా చూడండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.